కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గువ్వల చెరువు ఘాట్లో కారు లారీ ఢీకొన్న ఘటనలో 5గురు మృతి చెందారు. కడప నుంచి రాయచోటికి వెళ్తున్న కారు కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని 4, లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. లారీని ఢీకొట్టిన తర్వాత కారు లోయలో పడింది. లారీ క్లీనర్ పరిస్థితి విషమంగా ఉంది. మృతులు చక్రాయపేట మండలానికి చెందిన వారిగా గుర్తించారు. నాలుగు మృతదేహాలు కారులో ఇరుక్కుపోయాయి. మృతదేహాలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్యాస్ కట్టెలతో కారును కట్ చేస్తున్నారు. సంఘటనా స్థలానికి మృతుల కుటుంబ సభ్యులు కూడా చేరుకున్నారు. కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గువ్వల చెరువు ఘాట్లో కారు లారీ ఢీకొన్న ఘటనలో 5గురు మృతి చెందారు. కడప నుంచి రాయచోటికి వెళ్తున్న కారు కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని 4, లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. లారీని ఢీకొట్టిన తర్వాత కారు లోయలో పడింది. లారీ క్లీనర్ పరిస్థితి కూడా విషమంగానే ఉంది. మృతులు చక్రాయపేట మండలానికి చెందిన వారిగా గుర్తించారు. ఇక కడప జిల్లా దువ్వూరు మండలం బైనపల్లి దగ్గర జాతీయ రహదారిపై మరో రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు నుంచి తిరుపతి వెళ్తున్న కారు బోల్తా పడింది. ప్రమాదంలో 2 మృతి చెందారు. 4కి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ చిన్న పాపను మెరుగైన వైద్యం కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిని 108 సాయంతో మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.